కరెక్టే సార్. సరిపోయిందా? అవును సార్, కరెక్టే. 0 కంటే ఎక్కువ 100 కదా, 0 కంటే ఎక్కువ, 100 కంటే తక్కువ. రైట్. సో దీని మధ్యలో మనకి n వాల్యూ అనేది 0 లెస్ దెన్ n లెస్ దెన్ 100. అయితే ఎగ్జామ్ అడిగేటప్పుడు ఏ రకంగా అడగవచ్చు? పోరోసిటీ వాల్యూ అనేది ఏ వాల్యూస్ మధ్యలో ఉండొచ్చు, పోరోసిటీ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై టోటల్ వాల్యూమ్ అనేది మనకి పోరోసిటీ వాల్యూ చూపిస్తుంది. పోరోసిటీ అనేది మనకి ఇస్తుంది. సో దీని రేంజ్ ఎంత? రేంజ్ అనేది 0 కంటే ఎక్కువ, 100 కంటే తక్కువ, దీనికి మధ్యలో మనకి ఉంటుంది. అయితే ఇప్పుడు మన పోరోసిటీకి అలాగే వాయిడ్ రేషియోకి రిలేషన్షిప్ అనేది ఉంది. ఇది ఇంపార్టెంట్. పోరోసిటీ అండ్ వాయిడ్ రేషియో. మీరైతే కనుకోండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం చదువు ఓల్డ్ టైం. ఈలోగా మీరు ఏం చేస్తారంటే యుఎస్ఎఫ్డి మాన్యువల్, తర్వాత మిగతా మాన్యువల్ ఉన్నాయి, ప్రాక్టీషన్ మాన్యువల్, ఇవన్నీ కూడా నేను చెప్పేస్తాను. చెప్పిన తర్వాత ఇంక టైం ఉంది కాబట్టి ఇంకొక ఇన్డెప్త్గా మీరు చదువుకోండి.